రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పిఎస్ లిమిట్స్ లోని ఓ సెలూన్ లో పనిచేస్తున్న యువతి శానిటైజర్ తాగి సూసైడ్ చేసుకుంది. సెలూన్ యజమాని మురళి లైంగిక వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు మృతురాలి బంధువులు. మృతురాలు దివ్యగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. దివ్య అనే అమ్మాయి ఒక బ్యూటీ పార్లర్లో పనిచేస్తున్నది ఒక 6 నెలల నుంచి. అయితే మనకు బ్యూటీ పార్లర్ ఓనర్ ఉన్నాడు. ఓనర్లో అమ్మాయిని అఘాయిత్యం చేసే ప్రయత్నం చేస్తే అమ్మాయి తిరస్కరించి ఈ అవమానం తట్టుకోలేక శానిటైజర్ తాగడం జరిగింది. శానిటైజర్ తాగిన తర్వాత వాళ్ళ అమ్మని పిలిపించి వాళ్ళ అమ్మ బ్యూటీ పార్లర్ ఓనర్ అందరూ కలిసి నక్షత్ర హాస్పిటల్ తీసుకుపోవడం జరిగింది. ఆ నక్షత్ర హాస్పిటల్లో ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత అమ్మాయి మంచిదని చెప్పి అమ్మాయి వాళ్ళ ఇంటికి సంతోషంగా పంపించడం జరిగింది. అయితే అమ్మాయికి ఈరోజు 10:30 ఆ టైంలో మనకు కొద్దిగా హెల్త్ ఇష్యూ రావడం వల్ల అటు నుంచి గ్లోబల్ హాస్పిటల్ తీసుకుని పోతుంటే మధ్యలో చనిపోయినట్లుగా మన గ్లోబల్ హాస్పిటల్ నుంచి మనకు సమాచారం రావడం జరిగింది. సమాచారం వచ్చిన తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ పోలీస్ స్టేషన్కి వచ్చి నేను జరిగిన విషయంపైన కంప్లైంట్ చేయడం జరిగింది. దానిపైన ఎఫ్ఐఆర్ చేసి దానిపైన విచారణ చేయడం జరుగుతుంది.